హలో అండి. ఓ 10 రోజుల ముందు కూరగాయ మొక్కలు పెడదామని పాట్స్ రెడీ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ టైం ఒక పాట్‌లో మాత్రము డైరెక్ట్ కిచెన్ వేస్ట్ అంటే పచ్చిది వేసేసి మట్టిలో నింపి కింద ఆకులు వేసి పెట్టినాను. ఎండాకులు వేసి తర్వాత ఈ కిచెన్ వేస్ట్ ఏసి పెట్టినాను. కానీ దాంట్లో నుంచి ఒక 10 రోజుల తర్వాత అది అట్లా తొట్టిలో నుంచి కారిపోయి బాగా స్మెల్ చాలా భయంకరంగా వచ్చింది. అందుకని ఆ మట్టి మొత్తం తీసేస్తున్నాను. తీసేసి మళ్ళీ నేను తయారు చేసుకున్నది వేస్తున్నాను. ఎప్పుడు నేనైతే ఒక టబ్‌లో అడుగున మట్టి వేసి, కిచెన్ వేస్ట్ వేసి ఒక 2, 3 డేస్ వదిలేస్తా. మళ్ళీ దాని మీద మట్టి కప్పేస్తా. అప్పుడప్పుడు మట్టిని పైకి, కిందకి చేస్తాను. లేదా డైరెక్ట్‌గా మొక్క మొదట్లో వేస్తాను. చిన్నప్పుడు మా అమ్మ ఇట్లాగే చేసేది. చెట్టు మొదట్లో అన్ని కూరగాయలు, పచ్చి కూరగాయలు వేసేసి పైనుంచి మట్టి కప్పేసేది. నాకు ఇది చూస్తుంటే నూర్‌జహాన్ గారి టెర్రస్ గార్డెన్ గుర్తొచ్చేది. మా అమ్మ కూడా గుర్తొచ్చేది ఆవిడ చెప్తూ ఉంటే. ఇప్పుడు ఇందులోకంతా మట్టి నింపేసుకుంటున్నాను. ఇందులో మొత్తం మట్టి నింపేసి మళ్ళీ ఆ పచ్చిది కూడా అడుగున నా దగ్గర ఉన్న మామూలు మట్టి వేసినాను. తర్వాత నేను ఆ కిచెన్ వేస్ట్ స్మెల్ వచ్చేది కూడా కొంచెం వేస్తున్నాను. వేసేసి పైనుంచి మళ్ళీ డ్రై మట్టి వేస్తున్నాను. చూడాలి, ఇది స్మెల్ లేకుండా వస్తుందేమో చూడాలి. మరి ఇదైతే స్మెల్ అయితే రాదు. దాంట్లో కూడా 15 డేస్కే దానికి అవి కూడా వచ్చేసినాయి వానపాములు. మీకు కనిపించాయో లేదో కానీ ఆ వానపాములు కూడా వచ్చేసినాయి దాంట్లో. మట్టితో ఇది మొత్తం కవర్ చేసేస్తున్నాను. మామూలుగా పొడి మట్టి కూడా వేస్తే కొంచెం ఏమన్నా అందులో వాటర్ ఉన్నా కానీ అది కొంచెం డ్రై అయిపోతుంది అనేసి. ఇది కూడా ఒకసారి ఈ తొట్టి కూడా చెక్ చేద్దామని తీసినాను. ఇందులో నార్మల్గా బాగానే ఉంది. నార్మల్గా గార్డెన్ది నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ సాయిల్ వేసేసి నింపేసుకుంటున్నాను ఇది. మామూలుగా దీంట్లో చూడండి, నేను తయారు చేసుకున్న టబ్లో నుంచి తీసిందో ఇట్లా ఎర్త్వామ్స్ వచ్చినాయి. చాలా వచ్చినాయి దాంట్లో. ఇప్పుడు అది కూడా నేను చేంజ్ చేసేస్తున్నాను. టబ్ పాతగా అయిపోయింది. ఆ టబ్ తీసేసి కొత్త దాంట్లోకి ఇంకో బకెట్ మాదిరిగా తీసుకొని దానికి హోల్స్ పెట్టుకొని అందులో నేను మిగిలిపోయిన పాత టబ్లో ఉన్న కిచెన్ వేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను. ఇదేమో నేను డ్రై చేసి పెట్టుకున్న ఫ్రూట్స్, వెజిటేబుల్స్ది అన్నీ కిచెన్ వేస్ట్ది డ్రై చేసినాను. ఆ డ్రైది దీని మీదే వేసేస్తున్నాను అనమాట. పాత మట్టి పైన, పాత గార్డెన్ సాయిల్ పైన వేసేసి పెట్టుకుంటున్నాను. ఈ పుచ్చపండుదేమో పచ్చిది వేస్తున్నాను కొన్ని. వానపాములకి పుచ్చపండు అంటే చాలా ఇష్టమట. ఇది నేను ఎవరో యూట్యూబర్ చెప్తుంటే విన్నాను. ఇది కార్డ్బోర్డ్ కూడా వేయమన్నారు వాళ్ళు, కానీ నేను కార్డ్బోర్డ్ అయితే వేయలేదు. ఇది కుండలో కొంచెం చేసి పెట్టుకున్నాను కిచెన్ వేస్ట్. సెమీ డ్రై ఉంది ఇది. ఇది కూడా ఇందులో కలిపేసుకుంటున్నాను. ఇది ఒక షార్ట్లో కూడా పెట్టినాను ఇది. అందులో అయితే చాలా ఉన్నాయండి. అంటే నేను కొంచెం పూజా స్టోర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి ఆవు పేడది పిడకలు ఇవ్వమంటే ఇస్తారు. అవి తీసుకొచ్చి ఇక్కడ మాకు దొరకదు కాబట్టి అది తీసుకొచ్చి నేను అది కూడా ఇందులో కలిపేస్తాను. టబ్బుకు 2 అట్లా కలిపేసుకుంటాను. అట్లాగే అసలు మూత కూడా ఏమి పెట్టాను దీనికి. నేను ఊరికి అట్లా ఓపెన్గా పెట్టేస్తా. పైనుంచి కూరగాయలు వేస్తాను, పండ్లు అవి వేసేసి అప్పుడప్పుడు 2, 3 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత పైకి కిందికి చేస్తాను. మూత పెట్టాను అసలు, అట్లాగే ఉంటుంది. కార్నర్లో పెట్టేసుకుంటాను ఇది. ఎర్త్ వామ్స్ అయితే చాలా వస్తాయి దీంట్లో నాకు. అదే ఇది పాతది మట్టి. ఇందులో బాగానే ఉన్నాయి. మట్టి కూడా నల్లగా అయింది కొంచెము. కిచెన్ వేస్ట్ తోటి, కిచెన్ వేస్ట్ అదంతా బ్లాక్ ఉన్నదంతా అది. ఇట్లా స్టాండ్ పెట్టేసుకొని
ఆ స్టాండ్ పైన బకెట్ పెట్టేసి ఇది మొత్తం క్లోజ్ చేసేసి పెట్టేసినాను. కింద ఒకటి పాట్ పెట్టుకుంటాను ఒకవేళ పడతాయి. ఎప్పుడైతే నాకేం లిక్విడ్ అయితే కిందికి రాదు అసలు. ఊరికే సేఫ్ సైడ్ అనేసి పెట్టుకుంటాను. ఓకే అండి. బాయ్.